మేళాలు పెట్టే పరిస్థితి కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ తోని బాధపడలేక, ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక, ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే ఇది పాలకుల తాలూకా పాపం అనే అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేసిన తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించారు. గోపాలపట్నంలో చూస్తే 807 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అందరూ కూడా 2000 ఉద్యోగాలతో మీ దగ్గరికి నుంచున్నారు. చాలా మంది సుమారుగా 2500 నుంచి 3000 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయా అంటే డెఫినెట్ గా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు. తీసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం. చాలా మంది ఊర్లను కూడా పక్కన పెట్టి మీకు కంపెనీలకు ఆ రోజు భూములు ఇచ్చి మీ కంపెనీలను ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు కంపెనీల దగ్గర కూడా భూములు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు టీసీఎస్ కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. విత్ ఇన్ 1 year లో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. విత్ ఇన్ 1 year లో సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఎక్కడికో పారిపోకుండా మన వైజాగ్ లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మకంతో వస్తారు కానీ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫర్దర్ గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. 29 కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సుమారుగా 40,000కు పైగా ఉద్యోగాలు ఎక్కడో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 40 కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి నేనేం చెప్తానంటే ఉద్యోగాలు వెళ్ళు ఉంది, గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది. ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. గౌరవ ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహకారంతో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు లాస్ట్ 5 సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా మంది కంపెనీలు ఈ రోజు ముందుకు రావటం, అది ఎన్డీఏ గవర్నమెంట్ మీద కంపెనీలు కూడా నమ్మకం కానివ్వండి, నిరుద్యోగ యువకులకు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకం కానివ్వండి. ఈ రోజు ఇక్కడికి సుమారుగా 3,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు సుమారు 45 కంపెనీలు ఇక్కడికి రావడం, సుమారు 2,500 ఉద్యోగాలు ఇవ్వడానికి అలా సిద్ధపడడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించారు. ఈ రోజు దాంతో పాటు గౌరవ లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో, దానికి అనుగుణంగానే ఈ రోజు వైజాగ్ కి టీసీఎస్ కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ, అదేవిధంగా గూగుల్ కి డేటాబేస్ సెంటర్ కూడా ఈ రోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. విత్ ఇన్ 1 year లోనే దగ్గర 10,000 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. వాటితో పాటు ఈ రోజు ఒక హబ్ గా మనకి ఎడ్యుకేషనల్ హబ్ గా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్ని రకంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగ పరంగా కూడా యువతకి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఆర్సిమెట్రీ కానీ రాబోతున్నాయి. అంటే ఇంతకు 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది, ఇప్పుడు 10 నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కల్పిస్తా ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులందరికీ కూడా ఈ రోజు వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈ రోజు గవర్నమెంట్ పనిచేయడం వల్ల అందరికీ కూడా